హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ 65 ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చికెన్ 65 కోసం బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలండి. చికెన్‌ని బాగా వాష్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. చికెన్‌కి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్. చికెన్ 65 టేస్టీగా రావాలంటే గరం మసాలా పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ వేసుకోవాలండి. నా దగ్గర గరం మసాలా లేదు. నేను ధనియాల పౌడరే యూజ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. అలా మసాలాలు పట్టించిన చికెన్‌ని ఒక 15 నిమిషాల వరకు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం నూనె పెట్టుకోవాలండి. నూనె బాగా వేడవ్వనివ్వండి. నూనె బాగా వేడైన తర్వాత మసాలాలు పట్టించిన మిశ్రమాన్ని గట్టిగా వేసుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోవాలండి. మనకి చికెన్ తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం ఎక్కువ సేపు లో ఫ్లేమ్ పైన వేయించుకుంటేనే బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ 65 రెడీ అండి. దీని మీద కొంచెం నిమ్మరసం వేసుకొని ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకుంటే ఎంతో బావుంటుంది. మా రెసిపీ